ఆపండి. ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడం కోసం నా స్థలంలో షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఇప్పుడు ఎలా కలుపులు తెప్పిస్తాడో మనము చూద్దాం. నీకు టెలిగ్రామ్. మా సుందరం మీద అభిమానంతో నా అధికారం ఉపయోగించి నా హామీ మీద నేను ఒక వారం రోజులు కస్టడీ నుంచి విడిపిస్తున్నాను. బట్ వన్ థింగ్, మీ నాన్నగారు ఆరోగ్యం బాగుపడ్డ వెంటనే వచ్చాయి. థ్యాంక్ యూ సార్. డిస్టర్బ్ చేయొద్దు. ఆయన ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు. ఎందుకు వచ్చింది ఇక్కడ? పొమ్మని చెప్పండి, పొమ్మని చెప్పండి. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతాను నాన్న? పోవా? అయితే నేను పోతాను. నేను వెళ్ళిపోతాను. ఆయన ఉద్యోగం ఊడిపోయినా, దీని కాపురం కుప్పకూలిపోయినా కూడా చలించని వ్యక్తిని దారుణంగా మోసం చేసావు కదే. నువ్వే ఆశ ధ్యాస శ్వాసగా నీ భవిష్యత్తు కోసమే కలలు కన్నా ఆయన నమ్మకాన్ని వమ్ము చేశావే. పో, దయచేసి వెళ్ళిపో. నా తాళిబొట్టు నిలబెట్టు. ఏంటిది? సామాన్లు బయటపడుతున్నారు. మీకు పిచ్చి పట్టిందా? పట్టింది. పిచ్చి కాదా శని. ఓ కూతురు చదువు కోసం, ఇంకో కూతురు పెళ్లి కోసం అని అప్పు తీసుకున్నారుగా. అందుకని సామాన్లన్నీ బయటపడేస్తావా? అనా పైసలతో సహా నీ డబ్బు కట్టేస్తాం. ఎవరు కడతారు నాయన? ఉద్యోగాలు లేని నువ్వా? ఉన్న ఉద్యోగం పోయిన ఆయన, లేక వేద ఉద్యోగాలు చేసి మీ అక్క ఎవరు కడతారు? అందుకే ఉన్న బాకీ కింద ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నానా. ఏమండి, ఆయన అసలే కుండి జబ్బు మనిషి. ఉన్న పళంగా రోడ్డు మీదకి ఏడిస్తే మేము ఎక్కడికి వెళ్ళగలం? ఎంత మాట నవ్వులేమ్మా. మీ అన్నయ్యలు ఇద్దరు చచ్చిపోయారు అనుకున్నావా? పుట్టినలు ఏం పాపం చేసింది? సిగ్గు విడిచి చల్లమొస్తానన్నా బావగారు ఒప్పుకోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాత్రం ఏం చేయగలడు? ఆయన ఏమంటే తెలివి తక్కువడు కాదు, అడుక్కు తింటాడు. పాపం బావగారి పరిస్థితి ఏముంది? పన్ను కట్టే పని కూడా లేదు. పగల సత్రం రైతులు శ్మశానం. శ్మశానాల్లో ఉండాల్సిన మేలాంటి దెయ్యాలు పిశాచాలరా. మా అయ్యగారు దేవుడు. ఆ దేవుడికి గుడి కట్టలేకపోయినా నా గుడిసెలు అట్టు పెట్టుకోగలను. రేయ్ రండ్రా, ఈ సామానంతో బండికెత్తండి. రండయ్య గారు, రండమ్మా. ఇది నా ఇల్లు కాదు, ఇక నుంచి మీ ఇల్లే అనుకోండి. లోపలికి పోతండి. వెనకిల్లు ఎవరిది సార్? ఈ ఇల్లు మీదే సార్. కాదు నాది సార్, కాదు మందే సార్. కానీ వేరే వాళ్ళకి అద్దెకిచ్చాను సార్. అద్దెకిస్తే మాత్రం చూడకూడదా ఏంటి? సార్, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, పైగా మీకంటే ముందు వచ్చింది. ముందు వచ్చిందా? వెనకొచ్చిన మేము వెళ్ళిపోతాం. సామాన్లు దించకండి రా. దింపకపోతే ఎలాగండి? ఎవరు చోటు ఇవ్వకపోతే కదా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? గేట్లోకి. చచ్చిన ఈ ఇంట్లో మాత్రం ఉండను. అది కాదండి. అన్ని విషయాలు తెలుసు, నువ్వేలా మాట్లాడతావేంటి? దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని కలలు కన్నావు. అక్కడికి ఏం చేసింది? ఇప్పుడు ఊర్లో ఏ ఒక్కరికైనా తలెత్తి ముఖం చూపించగలదా? ఎక్కడ పెట్టి పెంచాను అక్కడే పుడిచేసింది. ఇంకెందుకు వెంటాడుతుంది? ఎంతైనా అది మీ కూతురండి. అయినా మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఈ క్షణాన్ని ఖాళీ చేయిస్తాను. అక్కర్లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి మీరెవరైనా అటెళ్ళినా, అది ఈ గుమ్మంలో అడుగుపెట్టినా నా శవాన్ని దాటినట్టే. నాన్నగారి మాట తీరు నీకు తెలుసు కదా. కడుపులో బాధ అట్ట గక్కుతాడు ఆయన. నీ దోవ నువ్వు పట్నం వెళ్ళిపో. ఆ తాటాకు మంట చల్లారాక నే కబురు చేస్తాగా. వెళ్తాను, కానీ వెళ్లే ముందు కుక్క కాటుకి చెప్పు దెబ్బన్నట్టు ఆ అన్నాజీ అక్రమాలకు జవాబు చెప్పే వెళ్తాను. పోయిన ఉద్యోగం నాన్న కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. రాజేశ్వరి కాపురం చక్కబరుస్తాను. ఇవన్నీ ఒక వారంలోపే పూర్తి చేయాలి. పారమే గడువు. అయ్యో కొట్టదండి.
జాకెట్ హుక్ చేస్తావా నువ్వు? అయ్యో మూట్లు బయట పడేస్తారండి సూట్ కేసు. అయ్యో అయ్యో ఏమే ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్ కూడా చూడకుండా ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకుంటావు? ఎందుకు ఆడుకుంటావే? ఇది మీ ప్రాణం తీస్తుంది కదండి. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హైదరాబాద్ లో వదిలేసి ఉండవే లే సర్దుకో. ఇదేంటి సార్, హైదరాబాద్ లో కట్ చేస్తే మీరు మా ఊళ్ళోకి వచ్చి పడ్డారు? అయ్య బాబాయ్ నువ్వా? ఏమే సమాలు తెచ్చు. బస్ స్టాప్ బాబు. ఏం తల్లి నీ పుణ్యమని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తావమ్మా? లేదు సార్, ఆ పనులన్నీ వదిలేశాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అయ్య బాబాయ్ నేను నమ్మను బాబాయ్. ఏంట్రా బామ్మర్ది ఇలా జిక్కిపోయావు? ఏంటి వదిలి రమ్మంటుందా? ఎందుకు? అయ్యో ఒంట్లో బాలేదా? ఏ కదా అచ్చా నెల నొప్పిందా? అన్నయ్య ఏంట్రా నీకో శుభవార్త. ఏంటది? నువ్వు తండ్రివి కాబోతున్నావంట. ఎవరా కూత కూసిన గాడిదా? ఈ గాడిదే. కడుపు దీనికేమోరా అన్నయ్య. మా బతుకు అంత దుట్టం కూడానా? గిన్ని నమ్ముకుంటే కడుపు పండుటే గాని కడుపు పండుటే ఆడుంటది. నడి రోడ్డు మీద అరికతలు చెప్పదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పంపబో రాత్రికి వస్తాలే. నిజంగా రాత్రికి వస్తావా? వస్తాడు. వస్తాడా? పక్క రాత్రి కూడా వదిలిపెట్టలేదు. అన్నయ్య వస్తానంటే వస్తాడు. నిజంగా వస్తాడా? నిజంగా వస్తాడు. నిజంగా? తమ్ముడు నీ బాలకం చూస్తుంటే వదినతో మాట్లాడుతున్నట్టుగా లేదు. అన్నయ్య దేవత లాంటి వదిన అనుమానిస్తావా? నేను అనుమానించిన దాన్ని కాదు నిన్ను. ఏం నాకు ఇదిగో గుడికెళ్ళొచ్చావా? ఇది కట్టుకొని ఆ మంగళసూత్రం దేనికి? అమ్ముకొని వ్యాపారం చేయడానికి. ఒరే ఏమిట్రా అమంగళ మాటలు? తప్పే ఉంది. విధవా పునిస్త్రీ కాని దానికి మంగళసూత్రం దేనికని తీసేయమన్నాను. నోరుముయ్. తోడబుట్టిన ఆడబడిచిన అనాల్సిన మాటలేనా ఇవి? తోడ పుట్టింది కనుకే చెడ పుట్టిందని బాధపడుతున్నాను. అసలు ఏ ఇంట్లో అయినా మగవాళ్ళ బాగు చూసి ఆడవాళ్ళు తక్కువ చేస్తారు, కానీ మన ఇంట్లో అంతా రివర్సే. ఉన్నదంతా తెగ నమ్మి చిన్న కూతురు పెళ్లి చేశాడు. అది వెనకొచ్చేసింది. ఇంకో ముద్దుల కూతురిని కలెక్ట్ చేద్దామని ఇల్లు తాకట్టు పెట్టాడు. అదో పచ్చి పూలందేమైంది. ఊళ్ళో వాళ్ళంతా మీ అక్క రేట్ అంతా అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాను. ఏమిట్రా బాగుతున్నావు? కన్న తండ్రిని కళ్ళ ముందు పెట్టుకుని కాస్త కూడా భయభక్తి లేకుండా మాట్లాడతావట్రా? పో ముందు ఇంట్లోంచి బయటికి పో. పోతాను. ఇన్నాళ్ళు ఈయన వల్లే నాకు ఉద్యోగం లేకుండా పోయింది. నీతి న్యాయం అరుస్తుంటాడుగా, అదే నా డిస్క్వాలిఫికేషన్ అయింది. నా బ్రతుకు నేను బ్రతికి నేనేంటో నిరూపించుకుంటాను. ఏమిటి విన్నారా వాడు అంటున్న మాటలు? వాడన్న దాంట్లో తప్పే ఉంది. తోడ పుట్టింది కనుక చెడ పుట్టిందని బాధపడుతుంది. వాడన్న దాంట్లో తప్పే ఉంది. అయ్యో రాజేశ్వరి న్యూతిలో దూకింది. ఏమండి తొందరగా రండి. ఇక నుంచి మీరెవరైనా అటెళ్ళినా అది ఈ గుమ్మల్లో అడుగుపెట్టినా నా శవాన్ని దాటినట్టే. అయ్యో ఎవరైనా రండి, కాపాడండి. అయ్యో రాజేశ్వరి ఎంత పని చేశావమ్మా? ఏమిటి అశ్విని తాడు పట్టుకోమ్మా. మహాలక్ష్మి రా జాగ్రత్తమ్మా. రా. ఏమండి మన అమ్మాయి మన అమ్మాయి నాతో ఉంది. రా. మన అమ్మాయి అండి. వదలండి. పెద్దవాళ్ళ మీద కక్ష పిల్లల మీద ఎందుకంటే చూపిస్తారు? మా అన్నయ్య సంగతి తెలిసి కూడా ఎందుకంటే ఈ పెళ్లి చేశారు? ఇది అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం వాడేనండి. వాడు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడండి. బతకనివ్వడు. బయటికి రారా. మా చెల్లితో కలిసి 7 అడుగులు వేసి 7 రోజుల్లో దాన్ని పుట్టింటికి పంపిస్తావురా? నీలాంటి పిరికి వాడికి ఎందుకురా ప్రేమ పెళ్లి? ఇంకొకసారి బజారు దాని మాట ఇస్తామంటే ఏంట్రా గుడ్డా?
నిన్ను చంపేస్తాను. ఏంటో దొరికినావు? ఆగా. వచ్చాడు అసలు విలన్. నువ్వు ఈ ఇంటికి అడుగు ఎందుకు పెట్టావే? నీ సమాధికి శంకుస్థాపన చేయడానికి. ఏడ్చావు. నీ పేరు 420, నీ బతుకు బస్ స్టాండ్. ఏంటే నువ్వు నన్ను చేసేది? నేను 420 నీకు తెలుసు మామా. తెగిస్తే ఎంత నీచురాల్లో నీకు తెలీదు. వదలండి. మా కుటుంబానికి ఈ ఊరికి చేసిన అన్యాయానికి నీకు పాతాళంలో గొయ్యి తవ్వి ఒక్కొక్క అన్యాయానికి ఒక్కొక్క దిగుడు మెట్టు కడతాను. లెక్క పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండురా. అవును, వీళ్ళ కుటుంబాన్ని నడు రోడ్డు మీదకి ఇడిస్తే వీళ్ళకి ఆశ్రయం ఇచ్చినోడు ఎవడాడు? ఆ బంట్లో ఆంజనేయులు. అన్నయ్య అన్నయ్య ఏంట్రా ఇది? కోపడు కన్నయ్య, అశ్విని రౌడీలు కొట్టి షాక్ ఇచ్చింది కదా, దాని నుంచి కోలుకోవడానికి పెద్ద షాక్ ఇచ్చాను. సరే, బుద్ధి లేనేదా? నువ్వు ఎప్పుడు ఇంతే, నా తెలివితేటలను తక్కువ అంచనా వేస్తావు. అటు చూడు. నువ్వేం బాధపడకు బాబు, ఇది నీ ఇల్లే అనుకో. అనుకోడేమిటమ్మా, ఎప్పటికైనా బావ ఇక్కడికి రావాల్సిన వాడేగా. ఇప్పుడు చూడు, అన్ని మన గుప్పెట్లో పెట్టుకుని ఆ అశ్విన్ ఒక ఆట ఆడిస్తా. ఏం బుర్రనయ్య.